శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలె పల్కు కఠోర వాక్యముల్ పలుకడు ఒకానొకప్పుడవి పలికినన్ కీడును కాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడు ఒక జాడను తా పడగండ్ల రాల్చినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కర. చాలా మంచి భావాన్ని మనకి అందజేస్తున్నాడు. మంచి వాళ్ళెప్పుడు మంచిగానే మాట్లాడతారు. మంచి మాటలే చెప్తూ ఉంటారు. 10 మందికి పనికొచ్చే మాటలే చెప్తారు. సౌమ్యంగా చెప్తారు. ఒకప్పుడు కఠినంగా మాట్లాడినా అవి అపాయాన్ని కలిగించవు. మంచిగానే పరిణమిస్తాయి. ఎట్లాట? మేఘం ఎప్పుడు కూడా చల్లటి నీటి బిందువులనే మనకి కురిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు వడగళ్ళు కూడా వస్తాయి. అవి రాళ్ళలాగా కనిపించినా రాళ్ళు కాదు, మళ్ళా నీరుగానే మారుతుంది కదా. అట్లా మంచివాడు మాట్లాడిన కఠిన పదాలు కూడా, కఠిన వాక్యాలు కూడా మంచిగానే పరిణమిస్తాయి అనే చక్కటి అర్థాన్ని మనకి తెలిసినటువంటి విషయాలతో పోల్చుకుంటూ చెప్తున్నాడు శతకకారుడు.